పోటీలకు ఉప్పలగుప్తం మండలం ఎస్ యానం సిద్ధమవుతోంది. ప్రకృతి అందాల నడుమ యానం బీచ్ లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామన్నారు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు. కోనసీమ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుందన్నారు. టోర్నమెంట్ బ్రోచర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్ కోసం బీచ్ లో శాశ్వతమైన వాలీబాల్ కోర్ట్ ను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పోటీలను తిలకించేందుకు వచ్చే క్రీడాభిమానుల కోసం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే ఆనందరావు. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలో సోరశాన యానం గ్రామంలో సముద్ర తీరం ఏదైతే ఉందో చాలా అందమైనటువంటి ప్రాంతం, బ్యాక్ వాటర్తో, వైట్ శాండ్తో ఈ జిల్లాలోని రాష్ట్రంలోని ఉన్న బీచ్ల్లోకి వెళ్ళా అందమైనటువంటి బీచ్గా సోరశాన యానం గ్రామం బీచ్ ఉంది. కాబట్టి ఆ బీచ్ని ఆధారం చేసుకుని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని, అంబేద్కర్ కోనసీమ జిల్లాని టూరిజంగా అభివృద్ధి చేయడానికి, టూరిజం అభివృద్ధిలో భాగంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కోనసీమ ప్రాంతానికి టూరిజం గుర్తింపు తీసుకురావడానికి బీచ్లో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నేషనల్ బీచ్ ఉమెన్ వాలీబాల్ టోర్నమెంట్ జరుగుతుంది. దీన్ని నిర్వహించడానికి మా గ్రామస్తులు ముందుకొచ్చి బాధ్యత తీసుకుని అసోసియేషన్గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు. శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా నేను వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళకి అండగా ఉంటూ మరి భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని టూరిజం డెవలప్ చేయడానికి ప్రతి ఏటా ఈ కార్యక్రమం నిర్వహించేలాగా వారి నిర్ణయం తీసుకున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ, అలాగే ఆంధ్ర అధికారులు సహకరిస్తున్నారు, వారికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఇది నా కార్యక్రమం అనుకుని టూరిజం అభివృద్ధిని మనసులో పెట్టుకుని అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పేరు పేరున కోరుకుంటూ